తోమా గారు ఈ పడవలో నుండి ఇక్కడే అడుగుపెట్టాడు. ఆయన ఎంత అదృష్టం ఉండదు అసలు ఈ ఏరియాలో తిరగాలన్నా కూడా. ఇక్కడే అడుగుపెట్టి పైకి వచ్చాడు. మొట్టమొదటిగా భారతదేశానికి సువార్త ఏదైనా వచ్చింది దేవుని వాక్యం అంటే ఈ గడ్డలో నుంచే వచ్చింది. 1953లో మనకు స్వాతంత్రం వచ్చిన 6 సంవత్సరాలకి ఇక్కడ మళ్ళీ చర్చ్ కట్టబడింది. ఈ చర్చ్ కట్టబడితే గుర్తుగా దానికోసం ఆయన కుడి చేతి వెముకని ఒక 5 అంగుళాల ముక్కని ఇక్కడ తీసుకొచ్చి పెట్టారు. దానికి చాలా బందోబస్తు అని కొన్ని రసాయనాలు వేసి వాసన రాకుండా పాడైపోకుండా. ఎప్పుడైతే ఇక్కడ కీ ఓపెన్ చేస్తామో ఇది ఆటోమేటిక్గా డోర్ తెరవబడుతుంది. లైట్లు ఓపెన్ అయిపోతే ఆటోమేటిక్గా సౌండ్ వస్తుంది. ఏదైతే రిలాక్సింగ్ సౌండ్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అంటే అదేంటంటే మై గాడ్ మై లార్డ్ సౌండ్. ఆయన నా ప్రభువా నా దేవా అని మాట్లాడాడు కదా, దానికి సంబంధించిన మ్యూజిక్ పెట్టారు. ఎస్ అదా ఇదిగోండి. ఆ క్రాస్ ఏదైతే ఉందో ఆ క్రాస్ సెయింట్ థామస్ గారి చర్చ్ ఎక్కడ ఉన్నా సరే క్రాస్ అట్లాగే ఉంటుంది. అది సిరియన్ లాంగ్వేజ్ అంట. ఇదేమో మై లార్డ్, అదేమో మై గాడ్. ఆయన ఊత పదాలు అనుకోవచ్చు, ఆయన భక్తిపరమైన భావాలు అనుకోవచ్చు. అవి రెండు ఎప్పుడు పలుకుతూ ఉంటారు ఆయన. చాలా అద్భుతం, చాలా బాగుంది. మన కోసం అంతగా పరితపించిపోతున్నాడు యేసుక్రీస్తు వారు. ఈ అందరూ రకరకాల దగ్గరలో దేశాలకే వెళ్ళారు, కానీ తోమా గారిని ఇంత దూరం పంపించారు. ఆస్ట్రేలియాకి పంపించలేదు, అమెరికాకి పంపించలేదు, అమెరికా అప్పుడు లేదనుకోండి, లండన్కి పంపించలేదు, మలేషియాకి పంపించలేదు, సింగపూర్కి పంపించలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే వందల సంఖ్యలో ఉండే దేశాలకి దేనికి పంపించలేదు. ప్రత్యేకంగా ఆయన శిష్యుని మన దగ్గరికే పంపించారు. ఎందుకు అంటే మనం నశించిపోవటం ప్రభువుకి ఇష్టం లేదు. వాళ్ళు కూడా తెగించి పనిచేశారు. ఆయన కూడా ఎక్కడెక్కడో కొంతమంది యూదులు ఉండేవాళ్ళు, వ్యాపారస్తులు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి కలిసిపోయాడు. అక్కడ ఒక చర్చెస్ అన్ని చేశారు, అయిపోయింది. ఒక భాష రాదు, ఏం రాదు, ఇక్కడికి వచ్చాడు పని చేయడానికి, సువార్త చెప్తున్నారు, జైల్లో వేశారు. ఏంటి ఆయన పరిస్థితి? స్వయాన యేసుక్రీస్తు వారి శిష్యున్నే జైల్లో వేస్తే నిన్ను నన్ను జైల్లో వేస్తారని చెప్పి భయపడి మనం సువార్త చేయకుండా దద్దమ్మల్లాగా చేతులు కట్టుకొని 4 గోడల మధ్యలో సువార్త చేసుకో.
శ్రవణవర్ణుడా రత్నవర్ణుడా కోణీశ్వరా నా జీవేశ్వరా అధికముగా ఆరాధించేద నా ప్రభుని అన్నిటిలో అధికముగా ఆరాధించేద నా తండ్రిని ఆరాధనా 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 నాకున్న సర్వమనికే ఆరాధనా నాకున్న దైవమనికే ఆరాధనా పడవలోనే వచ్చారు కాబట్టి అధికముగా ఇది నది పెరియార్ నది పక్కనే ప్రభుని వాళ్ళ ఆనవాలు. ఒంటరినైన వేళ తల్లిలా ప్రేమ చూపావు అధైర్యపడిన వేళ తండ్రిలా ధైర్యపరచావు ఒంటరినైన వేళ తల్లిలా ప్రేమ చూపావు అధైర్యపడిన వేళ తండ్రిలా ధైర్యపరచావు నీవుండగా ఒక్కడిని కానెన్నడు నీవుండగా ఒక్కడిని కానెన్నడు నీ అండ చాలు అది ఏ 10,000 నాకు నీ అండ చాలు అది ఏ 10,000 నాకు ఆరాధనా 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 నాకున్న సర్వమనికే ఆరాధనా నాకున్న దైవమనికే ఆరాధనా అన్నిటిలో అధికముగా ఆరాధించేద నా ప్రభుని చెదరిన వేళ వావ్ ఆటోమేటిక్ ബോണാണ് സെന്റ് തോമസിന്റെ റൈറ്റ് ഹാൻഡ് ബോണാണ്. ഓക്കെ റൈറ്റ് ഹാൻഡ് ഹിയർ റൈറ്റ് ഹാൻഡ് ప్రైజ్ ద లార్డ్.
దాదాపు 1970 సంవత్సరాల పైబడి సెయింట్ థామస్ గారిది ఈ కుడి చేతి వెముక ఇక్కడ పెట్టారు. యాక్చువల్గా వీడియో పర్మిషన్ లేదు, పాపం సిస్టర్ గారికి రిక్వెస్ట్ చేసాం మీరందరూ చూస్తారని. ఆయన రెలిక్ కుడి చేతి వెముక 1970 సంవత్సరాల పైబడి ఇక్కడే ఉంది. అది రూమ్లో ఉండేది, తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. చాలా అద్భుతం. ఇంకా అదేం పాడవలేదు కూడా, గట్టిగానే ఉంది, బాగా సీల్స్ వేశారు. ఇంకవన్నీ వాళ్ళ దగ్గర పనిచేసిన, ఈ చర్చిలో పనిచేసిన వాళ్ళ ఫాదర్స్ మదర్స్ వాళ్ళందరి పెట్టారనమాట. ఓకే, డోర్ ఓపెన్, వెన్ డోర్ ఓపెన్ దట్ టైమ్ ఆటోమేటిక్లీ సౌండ్. ఇది భలే ఉందండి, ఇది భలే ఉందండి. అసలు ఎప్పుడైతే ఇక్కడ కీ ఓపెన్ చేస్తామో ఇది ఆటోమేటిక్గా డోర్ తెరవబడుతుంది, లైట్లు ఓపెన్ అయిపోతే ఆటోమేటిక్గా సౌండ్ వస్తుంది. ఏదైతే రిలాక్సింగ్ సౌండ్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అంటే అదేంటంటే మై గాడ్ మై లార్డ్ సౌండ్. ఆయన నా ప్రభువా నా దేవా అని మాట్లాడాడు కదా, దానికి సంబంధించిన మ్యూజిక్ పెట్టారు. ఎస్ ఎస్, అదా ఇదిగోండి. ఆ క్రాస్ ఏదైతే ఉందో ఆ క్రాస్ సెయింట్ థామస్ గారి చర్చ్ ఎక్కడ ఉన్నా సరే క్రాస్ అట్లాగే ఉంటుంది. అది సిరియన్ లాంగ్వేజ్ అంట. ఇదేమో మై లార్డ్, అదేమో మై గాడ్. ఆయన ఊత పదాలు అనుకోవచ్చు, ఆయన భక్తిపరమైన భావాలు అనుకోవచ్చు. అవి రెండు ఎప్పుడు పలుకుతూ ఉంటారు ఆయన. చాలా అద్భుతం, చాలా బాగుంది. ఓకే, మీరంతా చూడండి. అది సెయింట్ థామస్ గారి కుడి చేతి వెముక. అప్పటి నుండి భద్రం చేసి పెట్టారు. అంటే చెన్నైలో ఆయన్ని చంపేశారు, అక్కడి నుంచి ఇటలీ రోమ్కి తీసుకెళ్లారు. ఆ తర్వాత మళ్ళీ రోమ్ నుంచి ఇక్కడికి పోపు గారు పంపించారంటే అప్పటి నుంచి కూడా భద్రపరిచి పెట్టున్నారు. ఆయన కుడి చేతి వెముక ఇంకా పాడైపోలేదు, అలాగే ఉంది. అద్భుతం. సరే, వాళ్ళు అలా చేసి పెట్టుకున్నారు. సిరియన్ లాంగ్వేజ్లో నా దేవా నా ప్రభువ అనే భాషలో రాయబడిన ఇదన్నమాట. సరేనా? ఓకే. నా ఒంటరి బ్రతుకులో ఏకాకిలా తిరుగుచు అలసి సలసిపోయి సొమ్మసిల్లియోటిని. ఒంటరి పక్షినై ఊడులేని పిచ్చుకనై ఉండెంత కన్నీరు పొంగి పొరలి ఏడ్చి తిని నా కన్న తండ్రివై యేసయ్యా, నా కన్న తండ్రివై నా చెంత చేరావయ్యా. నా కన్న తండ్రివై నీ చెంత చేర్చావయ్యా. కంటి పాపలా కాచి కన్నీరు తుడిచావయ్యా. కంటి పాపలా కాచి కన్నీరు తుడిచావయ్యా. ఎన్నటికీ మరువలేనయ్యా నీ ప్రేమను, ఎప్పటికీ తీర్చలేనయ్యా నీ రుణమును. ఎన్నటికీ మరువలేనయ్యా నీ ప్రేమను యేసయ్యా.
పరమ తండ్రి నిన్ను విడచి దూరముగా పారిపోతిని, దుష్టుల సహవాసముతో దుర్వ్యాపారము చేసి తిని. భక్తి మార్గము తొలగి నీ సన్నిధి వీడి తిని, పరిశుద్ధుడనీదు ఆత్మను కోల్పోయి మిగిలి తిని. పరమునకు నీకు తండ్రి, పరమునకు నీకు విరోధినైతిని, పరమునకు నీకు విరోధినైతిని. పాపిగా మారితిని, దోషిగా మారితిని, అయినా క్షమించితివి, నీ రక్షణనిచ్చితివి. ఎన్నటికీ మరువలేనయ్యా నీ ప్రేమను, ఎప్పటికీ విడువలేనయ్యా నీ సేవను. ఎన్నటికీ మరువలేనయ్యా నీ ప్రేమను, ఎప్పటికీ తీర్చలేనయ్యా నీ రుణమును. ఎక్కడికి పోగలనయ్యా నిన్ను విడచి, ఎక్కడికి పోగలనయ్యా నిన్ను విడచి. నిన్ను మరువలేనయ్యా, నిన్ను విడువలేనయ్యా. నన్ను చూచినావయ్యా, నన్ను దాచినావయ్యా. ఎన్నటికీ మరువలేనయ్యా నీ ప్రేమను, ఎప్పటికీ తీర్చలేనయ్యా నీ రుణమును. ఎన్నటికీ మరువలేనయ్యా నీ ప్రేమను యేసయ్యా. ప్రైజ్ ది లార్డ్. ఇదిగోండి చూస్తున్నారు కదా, ఇది మార్తోమా గేట్. ఆయన మొట్టమొదటిగా ఇజ్రాయెల్ ప్రాంతం నుంచి ఇక్కడికి వచ్చాడు, ఇండియాకి, భారతదేశానికి మొట్టమొదటిగా ఇక్కడ అడుగు పెట్టాడు. ఇక్కడ అడుగుపెట్టి అదిగోండి వెనక్కి చూడండి ఒకసారి, అదే చర్చ్. ఇక్కడికి వచ్చారు, ఈ నేల మీద ఆయన అడుగు పెట్టారు. ఇది పెరియార్ నది, ఇది పెరియార్ నది. ఈ నది జస్ట్ ఇక్కడే సముద్రంలో కలుస్తుంది. ఆ సముద్రంలో నుంచి ఇట్లా వచ్చారు. ఇది అప్పట్లో బోట్ ముజరీస్ అంటారు, కొడంగల్లూరు ముజరీస్ అంటారు. ఇది ఆ ఘాట్ అనమాట, ఇది పోర్టు. ఇదంతా ఏరియా కూడా పోర్ట్ ఏరియా అప్పట్లో, ఇప్పటికి కూడా పోర్ట్ ఏరియానే. కొడంగల్లూరు ముజరీస్ అంటారు. అదిగోండి ఆ పడవ వస్తుంది, అది ఈ చర్చికి సంబంధించిన పడవే. ఈ చర్చికి వచ్చే వాళ్ళ కోసం చూపించడానికి జస్ట్ ఒక రౌండ్ అట్లా వేస్తారు, 900 రూపీస్ తీసుకుంటారంట. దానికోసం అని జస్ట్ గుర్తుగా పెట్టారంట. తోమా గారు పడవలో వచ్చారు, ఇక్కడే స్టార్టింగ్ ఆయన. ఇవన్నీ కూడా ఆయన నడిచిన పాదాలు అప్పట్లో ఉండేవి, మరి 1970 సంవత్సరాల క్రితం ఇదంతా కూడా. ఈ జీవితం చాలా చిన్నది. నువ్వు మందు మానేసి యేసుక్రీస్తునే నమ్ముకో. యేసుక్రీస్తుని ప్రకటించడానికే ఈ చర్చ్ ఇక్కడ కట్టబడింది. ఆయన ఇజ్రాయెల్ నుంచి ఇక్కడికి వచ్చాడు, ఆ పడవలో వచ్చి ఇక్కడి నుంచి దిగి వెళ్ళిపోయాడు. నువ్వేమో ఇక్కడే మంచిగా ఫుల్గా మందేసి బాగా ఫోన్లో మాట్లాడుతున్నావు. తప్పు. ఈ జీవితం ఏంటి? నాకు పర్లేదులే. ఈ జీవితం ఏంటి? నీ గమ్యం ఏంటి? పెళ్లి చేసుకున్నావు. పిల్లలు ఎంతమంది? ప్లస్ టూ కాలేజీలో ఉన్నారు. ప్లస్ టూ కాలేజీలో చదువుతున్నారు. నీకు సిగ్గుండాలిగా మందు తాగడానికి. కంపు ఇక్కడ దాకా కొడుతుంది. ఎందుకు ఆ పని అంతా చేస్తావు? తాగి పాడు చేసుకుంటావు. ఏం ఉపయోగం? నీకు దేవుడు మేలు చేస్తాడు. యేసుక్రీస్తు మంచి దేవుడు. ఆయన నమ్ముకో. రోజు ఈ చర్చికి రా, ఈ దగ్గరలో ఉంటే చాలా మంచి. వచ్చేస్తే ఏం ఉపయోగం? నువ్వు మందు తాగుతున్నావు, ఏం ఉపయోగం? అదైతే దేవుడి గిట్ట నువ్వు అవన్నీ తీసేసి మందు మానేసి, ప్రభా మరి నువ్వే దేవుడివి, నాకు మందు మానిపించేసే, నా కుటుంబం పరిస్థితులు బాగోలేవు, నా ఇంటి పరిస్థితులు బాగోలేవు, నన్ను బాగు చేయమంటే దేవుడు బాగు చేస్తాడు. నువ్వు ఫోన్లో ఎంతసేపు తాగి మాట్లాడినా కూడా ఏం ఉపయోగం లేదు. ఇప్పుడు పిల్లుడు రేపు అతను చెప్పిండ్రు ఆయన, ఇప్పుడు భార్య చెప్తుండ్రు నా రాలేదు, నీవు మద్దు తాగుతుండ్రు, అదలా
ఇవ్వలేదు అడిగిన ఇప్పుడు సరే, మొత్తానికి అయితే నీకు తెలుగు అర్థం అవుతుంది కదా. తెలుగు అర్థం. మందు మానేసి యేసుక్రీస్తు నిజమైన దేవుడు, ఆయన నమ్ముకో బాగుపడతావు. చనిపోయిన తర్వాత రెండే రెండు, ఒకటి స్వర్గం, ఒకటి నరకం. నువ్వు స్వర్గానికి వెళ్ళాలి అంటే యేసు ప్రభు దేవుడు అని ఇక్కడ నమ్మాలి, లేదంటే చచ్చిపోతావు, నీ ఇష్టం. అక్కడ నరకంలో అగ్ని ఆరదు, పురుగు చావదు, బహు భయంకరమైన కష్టాలు ఉంటాయి. నీకు ఏడేదో ఇంటి సమస్యలు ఉంటేనే ఆడ ఏడుతా ఫోన్ మాట్లాడుతున్నావు. దేవుడు నమ్ముకో, నీకు చాలా ప్రశాంతతని ఇస్తాడు. సరేనా? దేవుడు నిన్ను మార్చును గాక, దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని రక్షించును గాక, ఆయన సాక్షిగా వాడుకును గాక. మొత్తానికి తోమా గారు వచ్చిన ప్లేస్లో కూడా సువార్త ప్రకటించాం ఆయనలాగే మనం కూడా. ఎందుకంటే ఈ మనిషి పాపం తెలుగు ఆమెను పెళ్లి చేసుకున్నట్టు తమిళనాడు అతనంట, మందు దాగి ఏడుస్తా ఫోన్ మాట్లాడుకుంటున్నాడు. సువార్త ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది కాబట్టి నేను కూడా ఇక్కడి నుంచి చెప్పాను. థ్యాంక్ యూ. మందు మానేసే ఈ రోజు నుంచి. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. తోమా గారు ఈ పడవలో నుండి ఇక్కడే అడుగు పెట్టాడు. ఆయన ఎంత అదృష్టం ఉండాలి అసలు ఈ ఏరియాలో తిరగాలన్నా కూడా. ఇక్కడే అడుగుపెట్టి పైకి వచ్చాడు. మొట్టమొదటిగా భారతదేశానికి సువార్త ఏదైనా వచ్చింది దేవుని వాక్యం అంటే ఈ గడ్డ, ఇది ఈ గడ్డలో నుంచే వచ్చింది. ఎన్నటికీ మరువలేనయ్యా నీ ప్రేమను, ఎప్పటికీ తీర్చలేనయ్యా. ప్రైజ్ ది లార్డ్. మీకు అందరికీ దేవుని పేరిట వందనాలు. ఈరోజు మనం కేరళలో త్రిశూర్ జిల్లా కొడంగలూర్ ముజరీస్ ప్రాంతంలో ఉన్నాం. ముజరీస్ అంటారు, ఇది ఒక పోర్టు ప్రాంతం. ఇక్కడికి రాగానే ఒక గూస్ బంప్స్, ఎందుకంటే అవి చెప్పడానికి వీలు కాదు, అంత థ్రిల్లింగ్ అయిన ప్రాంతం ఇది. ఈ భారతదేశ ప్రజలు నశించిపోవటం ప్రభువుకి ఏమాత్రం ఇష్టం లేక 12 మంది అపోస్తులు, ఆయన శిష్యులైన అపోస్తులు 12 మందిలో ఒకరైన తోమా గారిని ఆయన భారతదేశానికి పంపించాడు. ఎందుకు పంపించాడు అంటే యాక్చువల్గా 12 మంది శిష్యులు చీట్లు వేసుకున్నారు, తలా ఒక ప్రాంతానికి వెళ్ళిపోయి సేవ చేద్దాము అని చీట్లు వేసుకున్నారు. తోమా గారికి భారతదేశం వంతు చీటు వచ్చింది. అయితే నేను వెళ్ళను, ఆ ఏరియాకి నేను వెళ్ళాలనుకున్నాను. ఎందుకు మరి ఆయనకి ప్రేరేపణ ఎలా వచ్చిందో తెలియదు. అయితే అట్లా విరమించుకున్నాడు. ప్రభువారు ఆయనకి దర్శన రూపంలో వచ్చి తోమా నువ్వు భారతదేశానికి వెళ్ళాలి అన్నప్పుడు ఆయన అంగీకరించాడు. అంగీకరించి అట్లా ఉన్నప్పుడు ఈ కేరళ పరిసర ప్రాంతాన్ని ఇంతకుముందు ట్రావెన్కోర్ అనేవారు. ఈ ట్రావెన్కోర్కి సంబంధించిన ఒక రాజు ఎవరైతే ఉన్నారో ఒక పెద్ద రాజభవనం కట్టించుకోవటానికి ఒక మంచి కార్పెంటర్ కావాలనుకున్నాడు. తోమా గారు ఆల్రెడీ కార్పెంటరు, ఆయన అంతకుముందే మత్స్యకారుడు కూడా. ఎందుకు అంటే అక్కడ చాలా చోట్ల చేపలు పట్టారు, చాలా చోట్ల కార్పెంటర్ వర్క్ కూడా చేశారు. అయితే ఆయనకి ఇక్కడి నుంచి రాయబారం పంపించారు. ఇక్కడ నుండి ఆ రాజుగారు జెరూసలేం ప్రాంతానికి పంపించారు. ఇజ్రాయెల్ ప్రాంతానికి పంపించినప్పుడు పలానా తోమా బాగా చేస్తాడని వేరే వాళ్ళు చెప్పినప్పుడు తోమా గారు నేరుగా పడవెక్కి నేరుగా వచ్చి, అంటే ఈ ఏరియాకి ఎందుకు వచ్చాడంటే ప్రభు చిత్తంలో ఉంది. అట్లాగే ఈ ఏరియాలోనే పోర్ట్ ఉంది, భారతదేశానికి మొట్టమొదటి వచ్చే పోర్ట్ ఇదేనమాట. ఇంతకు ముందు దీన్ని కొడంగల్ ముజరీస్ పోర్ట్ అంటారు. ఇప్పుడు కూడా మీరు గూగుల్లో కొడితే వస్తుంది. సరే, పడవలో ఇక్కడికి వచ్చారు, ఇక్కడ ఒకరోజు బస చేశారు. అందుకని ఇక్కడ చర్చ్ కట్టబడింది. మొట్టమొదటి చర్చ్ మన భారతదేశంలో మొట్టమొదటి యేసుక్రీస్తు దేవుడు అని ప్రకటించిన సువార్త తీసుకొచ్చిన గడ్డ ఇది. ఆ నేల మీద మనం ఉన్నాం, ఇదే చర్చ్. అయితే దీన్ని ఇప్పుడు జస్ట్ టూరిజం లాగా చేశారు. ఎందుకు అంటే అంతకుముందే తోమా గారు రాకముందే చాలామంది యూదులు ఇక్కడ వ్యాపార నిమిత్తం వచ్చి ఉన్నారు. ఇక్కడ నుండి దగ్గర దగ్గర 53 కిలోమీటర్ల దూరంలో పలయూరు అని ఉంది. ఆ పలయూరు చర్చ్ దగ్గరికి వెళ్ళి ఆయన ఎక్కడ పెట్టినా మందిరం ఏం కట్టలేదు, ఒక చోటే మందిరం కట్టారు, కన్యాకుమారి జిల్లాలో ఉండేది. దాన్ని అరపల్లి చర్చ్ అంటారు. అన్ని చోట్ల కూడా ఆయన చెక్కతోటి సిలువను తయారు చేసి పెట్టి సంఘాన్ని ఏర్పాటు చేస్తాడు, అంటే అందరికి సువార్త ప్రకటించి చేస్తాడు. అలా తయారైంది ఇక్కడ. ఇక్కడ నుంచి పలయూరు వెళ్ళారు, పలయూరులో చేశారు. ఆ తర్వాత మళ్ళీ నార్త్ పరావూరు అని ఉంది, ఇక్కడ నుంచి జస్ట్ ఒక 15 కిలోమీటర్స్ ఉంటుంది. అక్కడి నుంచి ఇంకా కుక్కమంగళం చాలా ఉన్నాయి, అక్కడి నుంచి కూడా మొత్తం ఇంకా చేసుకుంటూ వెళ్ళిపోయాడు. మొత్తానికి AD 52లో నవంబర్ 21వ తేదీన వచ్చాడు.
ఇక్కడ దగ్గర దగ్గర 12 సంవత్సరాలు పనిచేశాడు కేరళలో. 7.5 చర్చ్ అంటే 7 సంఘాలు పూర్తిగా స్థాపించి 8వ చర్చ్ స్వయంగా ఆయన చేతితోటే కట్టాడు. ఆ తర్వాత అది కోర్టులో వేశారు. ఆ తర్వాత గెలిచారు, మళ్ళీ క్రైస్తవులకే ఇచ్చారు. ఆ తర్వాత పైకప్పు వాళ్ళు వేసుకున్నారు గోడల వరకు పెట్టిన తర్వాత. ఆ తర్వాత తమిళనాడు ప్రాంతానికి వెళ్ళాడు. మైలాపూర్ అనే ప్రాంతంలో చెన్నైలో చంపేశారు బ్రాహ్మిన్సే. అదంతా ఒక వేరే స్టోరీ. ఇదేంటంటే మెయిన్ ఈ భారతదేశానికి సువార్త గడ్డ ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది. ప్రతి ఒక్కరికి సువార్త. ఆ రాజుగారు పిలిపించుకున్నారు, కార్పెంటర్ పని చేయించుకుంటున్నారు, డబ్బులు ఇస్తున్నారు. ఆ డబ్బులు ఆయన మిగిలించుకోకుండా ఇక్కడుండే పేదవారికి వాళ్ళకి తినుబండరాలు అట్లాంటి ఇంట్లోకి సంబంధించిన వస్తువులు కొనిస్తూ, వాళ్ళకి ఏవైనా బాగోలేకపోతే వాళ్ళ బాగోగులు చూస్తూ ఒక క్లినిక్ లాంటిది కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ ఉంది దీని వెనకాల మార్ థోమస్ హాస్పిటల్ ఉంది, మార్ థోమస్ ఆశ్రయం ఉంది, మార్ థోమస్ క్యాంటీన్ ఉంది, మార్ థోమస్ చర్చ్. మార్ థోమా అంటే ఏంటి అంటే అర్థం ఒక మర్యాద. బ్రదర్ కావచ్చు, పాస్టర్ కావచ్చు, రెవరెండ్ కావచ్చు, బిషప్ కావచ్చు, పోప్ కావచ్చు. ఈ ఏరియాలో కేరళకు సంబంధించిన మలయాళపు భాషలో మార్ అనేది ఒక మర్యాదతో కూడిన ఒక పదం. అందుకని మార్తోమా చర్చ్ అంటారు. మార్తోమా నగర్ ఇదంతా కూడా. ఓకే, అందుకని మార్తోమా అని పెట్టారు. ఆయన చాలా మంచి పనులు చేస్తూ ఉండేవాడు పేదవాళ్ళకి ఆయన చేసిన డబ్బులన్నిటితోటి. ఇది రాజుగారికి నచ్చక తీసుకెళ్ళిపోయి జైల్లో వేశారు. జైల్లో వేస్తే ఆయన రోజు ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు. ఏంది ప్రభు నన్ను భారతదేశం తీసుకొచ్చావు, ఇక్కడ కూడా జైల్లో వేశారు ఏంటి నన్ను? నా పరిస్థితి ఏంటంటే ఆ రాజుగారి వాళ్ళ తమ్ముడు ఒకరు చనిపోయాడు. చనిపోయినప్పుడు అందరూ ఏడ్చుకుంటా ఉంటే ఈయన జైల్లో ఉండే వేరే వాళ్ళతో చెప్పాడంట, మా ప్రభు బ్రతికిస్తాడు, నేను ప్రభువుకు ప్రార్థన చేస్తాను, మా దేవుడు మంచి దేవుడు అని ఆయనకు సువార్త చెప్పడం స్టార్ట్ చేశారు రాజుగారు వాళ్ళకి. అప్పుడు సరే వీడు చూద్దాం మరి ఒకసారి అని బయటికి తీసుకొచ్చి ప్రార్థన చేపిస్తే అద్భుతంగా ఆ రాజుగారి సహోదరుడు లేచి కూర్చున్నాడు. అందరూ ఆశ్చర్యపోయి అప్పుడు దేవుడి గురించి నమ్ముకొని వాళ్ళందరూ కూడా క్రైస్తవులుగా మారారు. అప్పుడు యేసుప్రభు దేవుడిని యాక్సెప్ట్ చేశారు. అప్పుడు వాళ్ళు ఈ స్థలాన్ని ఇస్తే ఇక్కడ నువ్వు చర్చి కట్టుకోమని చెప్పారు. ఆ తర్వాత ఇక్కడ అంతా కూడా స్థాపితం చేయబడింది. తోమా గారి గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే. ఇది పెరియార్ నది అంటారు, కొడంగల్ మజురీస్ నది అంటారు. ఇక్కడ అప్పట్లో పోర్ట్ ఉండేది. దేవుడు ఇక్కడికి పిలిపించాడు, ఇక్కడ స్టార్ట్ చేశారు. ఇక్కడ నుంచి 7.5 చర్చ్ పూర్తి చేసి తమిళనాడుకి వెళ్ళిపోయాడు. అక్కడ ఏం సేవ లేదు, జస్ట్ కొండ మీద ప్రార్థన చేస్తుంటుంటేనే బ్రాహ్మిన్స్ చంపేశారు, అయిపోయింది. ఇక్కడ కూడా ఎవరు అంటే ఎవరు ఏ తక్కువ కులములో కాదండి. ఇక్కడంతా కూడా క్షత్రియాసు, బ్రాహ్మిన్స్, బౌద్ధులు, జైనులు వాళ్ళు మాత్రమే ఇక్కడ ఉండేవాళ్ళు. వాళ్ళంతా కూడా నమ్ముకున్నవాళ్ళు. ఎవరు కూడా కేరళలో ఎస్సీ ఎస్టీలు వీళ్ళు కాదండి. అందరూ పెద్ద కులాలే, అందరూ పెద్దోళ్ళే. కులాల మతాలని మనం పెట్టుకున్నాం. అప్పట్లో సరే మన భారతదేశం సాంప్రదాయ ప్రకారం కొన్ని పెట్టుకున్నారు. వాళ్ళలో కూడా హయ్యర్ క్యాస్ట్ వాళ్ళే దేవుణ్ణి నమ్ముకున్నారు. తోమా గారు రావటం వల్ల క్రిస్టియానిటీ మొత్తం ఇంత పెరిగిపోయింది భారతదేశానికి. ఇదన్నమాట. యాక్చువల్గా సెయింట్ థామస్ గారు AD 52 నవంబర్ 21వ తారీఖున మన భారతదేశ గడ్డ మీదకి వచ్చాడు. ఆ తర్వాత ఆయన చంపేసింది AD 72 జూలై 3వ తేదీన. ఈ జూలై 3వ తేదీన ఏం చేస్తారు అంటే వీళ్ళంతా ఒక ఫెస్టివల్ లాగా చేసుకుంటారు. ఈ ఫెస్టివల్ లాగా అంటే ఆయన చనిపోయిన రోజు కాబట్టి జ్ఞాపకార్థ కూడికి పెట్టుకుంటారు. ఒక జాతర వాతావరణం లాగా చేస్తారు వీళ్ళు క్యాథలిక్స్ కాబట్టి. ఈ ధ్వజస్తంభాలన్నీ కూడా కేరళ సాంప్రదాయ ప్రకారం ప్రతి టెంపుల్కి ఉంటాయి. ఇవి అదేంటంటే పైన డబుల్ క్రాస్ ఉంది, అది పోపుకి సంబంధించిన వాళ్ళ సింబల్స్ అట్లా పెట్టుకుంటారంట. ఇది ఎందుకంటే జస్ట్ జెండా ఎగరేయడానికి మాత్రమే, ఏమీ లేదు దీంట్లో. ఇది ఎందుకు ఉంది అంటే ఈ క్యాథలిక్ చర్చ్ వాళ్ళు జూలై 3వ తేదీన థామస్ గారు చనిపోయిన రోజు కాబట్టి ఒక ఫ్లాగ్ ఎగరేస్తారు. ఆ ఫ్లాగ్ కోసం అనమాట. ఆయన చనిపోయినది జూలై 3వ తేదీ AD 72లో. ఆ దినాన్ని వీళ్ళు జ్ఞాపకార్థ కూడికలాగా ఒక జాతరలాగా చేసుకొని ఫ్లాగ్ ఎగరేయడానికి మాత్రమే ఇది సింబాలిక్గా పెట్టుకుంటారు. అంతకు తప్ప ఇంకేమీ లేదు. ఆయన ఎప్పుడు మై లార్డ్ అండ్ మై గాడ్ అనేవాడు. ఎప్పుడు కూడా నా దేవా, నా ప్రభువా, నా ప్రభువా, నా దేవా అనే సంబోధించేవాడంట. అందుకని అలాగా ఆయన కొటేషన్ అనమాట అది. ఇక్కడ ఏంటి స్పెషాలిటీ అంటే ఆయన బ్రతికున్నప్పుడు ఇక్కడ సేవ చేసి 12 సంవత్సరాలు తమిళనాడు ప్రాంతానికి వెళ్ళారు. ఇదంతా కూడా ఇంతకుముందు ట్రావెన్కోర్ ఏరియా అనమాట. ఈ ట్రావెన్కోర్కి రాజు సంబంధించిన ఆయనే తోమా గారిని పిలిపించారు. అంటే దేవుడి ప్రణాళిక ఇదంతా కూడా. సరే వచ్చారు, సేవ చేశారు, అయిపోయింది. ఇక్కడంతా స్థాపించేట్టున్నారు చర్చ్. తమిళనాడు ప్రాంతానికి వేరే రాజుగారు పిలిస్తే వెళ్ళారు. సరే అక్కడ బ్రాహ్మిన్స్ చంపేశారు. అయితే ఆ డెడ్ బాడీని అక్కడ పాతి పెట్టిన తర్వాత రోమ్ పోపు వాళ్ళు సంబంధించిన వాళ్ళు వచ్చి తీసుకెళ్ళిపోయారు. తీసుకెళ్ళిపోయి 1953లో మనకు స్వాతంత్రం వచ్చిన 6 సంవత్సరాలకి ఇక్కడ మళ్ళీ చర్చ్ కట్టబడింది. ఈ చర్చ్ కట్టబడితే గుర్తుగా దానికోసం ఆయన కుడి చేతి వెముకని
ఒక 5 అంగుళాల ముక్కని ఇక్కడ తీసుకొచ్చి పెట్టారు. దానికి చాలా బందోబస్తు అని కొన్ని రసాయనాలు వేసి వాసన రాకుండా పాడైపోకుండా అలాగ పెట్టారనమాట. అంటే ఇక్కడ పెట్టింది 1953లో 1953 సంవత్సరంలో పెట్టారు. అది ఆయన చనిపోయిన దగ్గర నుంచి తీసుకెళ్ళిపోయి పెట్టారు. ఆయన డెడ్ బాడీ మొత్తం కూడా అక్కడే ఉన్నాయి. ఆయనకి సంబంధించిన కొన్ని పార్ట్స్, బాడీలో పార్ట్స్ ఇంకా అక్కడ ఉన్నాయి. ఎందుకు అంటే ఈ క్యాథలిక్స్ వాళ్ళు అలా పెట్టుకుంటారు గుర్తుగా. ఇది యాక్చువల్గా గ్యాలరీ అనుకోవచ్చు, లేదంటే ఆడిటోరియం అనుకోవచ్చు. అక్కడ ఒక పెద్ద స్క్రీన్ మీద అసలు తోమా గారు ఎవరు, ఎలా వచ్చారు, ఎందుకు వచ్చారు, ఇక్కడ ఏం చేశారు, ఆయనకి ఏమైంది అనేది ఒక 40 మినిట్స్లో చూపిస్తారు స్క్రీన్ మీద. 900 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఒక్కరు పోయినా 900, 80 మంది పోయినా అందరికి కలిపి 900. అక్కడ పడవలో ఎక్కి తిప్పినందుకు ఒక మనిషికైనా 40 మందికైనా 900. దీనికైనా 900, దానికైనా 900. నాకు అది ఎక్కాలని సరదా లేదు. ఇదేమో మలయాళ భాషలో ఉంది, నాకు అర్థం కాదు. అందుకే నేను అది చూడలేదు, ఇది చూడలేదు. అంతా వాళ్ళని అడిగి తెలుసుకున్నాను, మీకు కూడా నేను చెప్తున్నాను. ఇదిగోండి, చర్చి అద్భుతంగా కట్టారు. చర్చికి లెఫ్ట్ సైడ్లో 12 విగ్రహాలు పెట్టారు. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 పెట్టారు. అట్లాగే కింద ఒకటి ఉంది, 14 పెట్టారు. ఇటు సైడ్ కూడా 14 పెట్టారు. కింద ఒకటి, పైన ఒక 13. అయితే వీళ్ళందరూ 14 14 28లో కూడా మనకి సంబంధించిన వాళ్ళు, మన బైబిల్లో ఉండేవాళ్ళు ఓన్లీ ఇటు 6, అటు 6. ఇటు 6 ఎవరంటే పేతురు గారు ఉన్నారు, ఆంద్రేయ గారు ఉన్నారు, యోహాన్ గారు ఉన్నారు, యాకోబు గారు ఉన్నారు, సిమోన్ గారు ఉన్నారు, అట్లాగే బర్తలోమై గారు ఉన్నారు. ఇటువైపు పౌలు గారు ఉన్నారు, యాకోబు గారు ఉన్నారు, ఫిలిప్ గారు ఉన్నారు, లూకా గారు ఉన్నారు, మత్తయి గారు ఉన్నారు, యూదా గారు ఉన్నారు. ఓకే, ఇంకా వాళ్ళంతా తెరీసా, ఇంకా వాళ్ళ పేర్లు అవన్నీ నాకు తెలియదు, నేను అందుకని చెప్పలేను. ఇటు 6, అటు 6 మన వాళ్ళు ఉన్నారు. ఆయన పడవలోనే వచ్చాడు కాబట్టి పడవలకి సంబంధించిన ఆ చిత్రాలన్నీ కూడా మనం చూడొచ్చు. అట్లాగే AD 52 అనే బోర్డు కూడా ఇక్కడ అమర్చారు, దాన్ని మనం చూడొచ్చు. ఓకే, ఇదిగో ఇటు నుంచి వస్తే అదే నది. ఆ నదిలో ఎప్పుడు బోట్స్ కూడా ఉంటాయి. ఇదిగోండి అటు లాస్ట్లో బోట్స్ ఉన్నాయి. ఆ బోట్లో కూడా రావచ్చు, ఇక్కడికి ఆటోలో కూడా రావచ్చు, బస్సెస్లో కూడా రావచ్చు. ఇదనమాట. ప్రతి వ్యక్తి కేరళ వస్తే ఈయన కట్టించిన 7.5 సంఘాలు దర్శించండి, మీ ఆత్మీయ జీవితాన్ని పెంచుకోండి. ఎవరో తెలియదు, ఆయన మన కోసం పంపించాడు ప్రభువు. మన కోసం అంతగా పరితపించిపోతున్నాడు యేసుక్రీస్తు వారు. ఈ అందరూ రకరకాల దగ్గరలో దేశాలకే వెళ్ళారు, కానీ తోమా గారిని ఇంత దూరం పంపించారు. ఆస్ట్రేలియాకి పంపించలేదు, అమెరికాకి పంపించలేదు, అమెరికా అప్పుడు లేదనుకోండి, లండన్కి పంపించలేదు, మలేషియాకి పంపించలేదు, సింగపూర్కి పంపించలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే 100 దేశాలకి దేనికి పంపించలేదు. ప్రత్యేకంగా ఆయన శిష్యుని మన దగ్గరికే పంపించారు. ఎందుకు అంటే మనం నశించిపోవటం ప్రభువుకి ఇష్టం లేదు. వాళ్ళు కూడా తెగించి పనిచేశారు. ఆయన కూడా ఎక్కడెక్కడో కొంతమంది యూదులు ఉండేవాళ్ళు, వ్యాపారస్తులు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి కలిసిపోయాడు. అక్కడ ఒక చర్చెస్ అన్ని చేశారు, అయిపోయింది. ఒక భాష రాదు, ఏం రాదు, ఇక్కడికి వచ్చాడు పని చేయడానికి, సువార్త చెప్తున్నారు, జైల్లో వేశారు. ఏంటి ఆయన పరిస్థితి? స్వయాన యేసుక్రీస్తు వారి శిష్యున్నే జైల్లో వేస్తే నిన్ను నన్ను జైల్లో వేస్తారని చెప్పి భయపడి మనం సువార్త చేయకుండా దద్దమ్మల్లాగా చేతులు కట్టుకొని 4 గోడల మధ్యలో సువార్త చేసుకోవాలా? దేనికండి? అలాంటి సువార్త చేయకపోతే ఏమైంది? ప్రభు సన్నిధికి మనం చేరాలి అంటే ఎన్ని ఆత్మలను సువార్తలోనికి తీసుకొచ్చాం, ఎంతమందిని దేవుణ్ణి నమ్ముకోవడానికి మనం సహాయపడ్డాం, ఎంతమందికి సువార్తను ప్రకటించాం, సత్యాన్ని ఎంతమందికి ప్రకటించాం. ఆయన చెప్పుకోవచ్చుగా, అక్కడే ఇజ్రాయెల్ ఆ పరిసర ప్రాంతాల్లో చుట్టుపక్కల చెప్పుకోవచ్చుగా, యేసుప్రభు దేవుడు నమ్ముకుంటని. భారతదేశానికి ఎందుకు పంపించాడు దేవుడు? మనమందరం తెలుసుకోవాలని కదా. మరి తెలుసుకుని మనం ఏం చేస్తున్నాం? 4 గోడలు కట్టుకుంటున్నాం, అక్కడే ఉంటున్నాం. నెలకు ఒకసారి సువార్తని పేరు పెట్టుకుని ఎక్కడో కాసేపు ఏదో చేసేసి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతూ ఉంటారు. దేవుడు అన్నీ చూస్తున్నాడు, జాగ్రత్త. ఏదో తెల్ల బట్టలు వేసుకున్నంత మాత్రం నువ్వేం పెద్ద పరిశుద్ధుడు కాదు. తోమా గారు తెల్ల బట్టలు వేసుకొని రాలా,
ఆయన ఒక మత్స్యకారుడు, అవసరమైతే గోసి పాత కట్టుకొని వచ్చాడు, అవసరమైతే గోసి కట్టుకొని వచ్చాడేమో, పైన ఒక టవల్ లాంటిది కప్పుకొని. తెల్ల బట్టలు, పేరుకు మాత్రం నేను పరిశుద్ధిని, సమర్పణ, అది ఆ చర్చి ఈ చర్చి అనుకొని అందరు బిల్డప్లు కొట్టుకుంటున్నారు. కానీ నిజంగా ఎవరు కూడా భారం కలిగి సువార్త చేయట్లేదు. ప్రభు ఈరోజు కనుక నేను లేపేస్తే నీ చర్చి పరిస్థితి ఏంటి? అసలు సంఘం అనేది యేసు ప్రభు వారి మీద కట్టబడాలి కదా, క్రీస్తు మీద కట్టబడాలి కదా. క్రీస్తు పేరు ఎక్కడొస్తుందండి? పలానా పాస్టర్ చర్చ్, పలానా అన్న చర్చ్, పలానా అయ్యగారు చర్చ్, ఇవి ఆ పేర్లు. అంటే మీ మీదే సంఘాలు కట్టబడుతున్నాయి. మీరు చనిపోతే మీ పిల్లలు ఉన్నారనుకోండి, మీ సంఘస్థులే వాళ్ళని తొక్కేస్తారు. దేవుడి మీద సంఘాన్ని కట్టండి, సువార్తను భారంగా ప్రకటించండి. మీ సోకులు, మీ స్టైల్స్ తీసి పక్కన పెట్టండి. భారం కలిగి, యథార్థ కలిగి మీరు సేవ చేయండి. దేవుడి సన్నిధిగా చేరిద్ది. అది ఎందుకంటే నేనేం చెప్పలేను. నామకార్థంగా ఉండబాకండి. ఇంకా ఉన్నాయి, చాలా ఉంటే చెప్తే బాగోదు. దయచేసి అనేక మందిని దేవునిలోకి నడిపించండి. ఓకే, థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. మేము ఇప్పుడు బయలుదేరి 2వ చర్చ్ దగ్గరికి వెళ్తున్నాం, పలయూరు. అక్కడి నుంచి నార్త్ పరావూరు వెళ్తాం. ఇంకన్నీ కూడా మీకు చూపిస్తాను, వరుసగా మీరు చూస్తుండండి. చూపించడానికి నేనేం ఒక టూరిస్ట్ గైడ్ని కాదు, లేకపోతే ఒక హిస్టారికల్ ప్లేసెస్ చూసే వ్యక్తిని కాదు. ఇక్కడ తోమా గారు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడికి వచ్చి సువార్త ప్రకటిస్తున్నారు. ఆయన ఎలా వచ్చాడు, ఏంటి, ఆయన గురించి తెలుసుకోవాలని ఒక కసి, అందుకే వచ్చాను ఇక్కడికి. ఆల్రెడీ నేను వచ్చాను పలయూరు చర్చ్కి, మళ్ళీ కూడా వెళ్తున్నా. ఎందుకంటే తెలుసుకోవాలి. ఎన్నిసార్లు చూసినా తప్పులేదు. మొట్టమొదటిగా యేసు ప్రభు వారికి ప్రార్థన చేసింది ఈ పరిసర ప్రాంతంలోనే. అందుకని మేము కూడా ప్రార్థన చేసుకున్నాం లోపలికి వెళ్ళి. అది ఇక్కడ అంత పరిశుద్ధమైన పర్యావరణం, పరిశుద్ధమైన వాతావరణం, అంతా ఆ స్పిరిచువాలిటీ వేరు. అదిగోండి ఆ బిల్డింగ్ పైన చూడండి, పరిశుద్ధాత్మనికి సాదృశ్యం పావురాన్ని పెట్టారు. ఈ పరిసర ప్రాంతం అంతా చాలా కూల్గా ఉంది అసలు. ఎందుకు అంటే తోమా గారు ఈ ప్రాంతంలో సందర్శించి అనేక మందికి సువార్తను చెప్పారు. మనం మాత్రం ఊరు దాటి వెళ్ళాం, మండలం దాటి వెళ్ళాం, మహా అంటే జిల్లా దాటి వెళ్ళాం. సంవత్సరానికి ఒకసారి మన వాళ్ళకే మీటింగ్లు పెడతాం, మన వాళ్ళకే భోజనాలు పెడతాం. పక్కన పేదవాళ్ళకి భోజనాలు పెట్టాం. గతి లేని వాళ్ళకి మనం ఏమన్నా కొంచెం సాయం చేసే విధంగా ఉండం. మన విశ్వాసుల దగ్గరే అన్నీ కలెక్ట్ చేయటం, కానుకలు, మన విశ్వాసులకి అన్ని కూరగాయలు భోజనాలు పెట్టడం, పాస్టర్లకు సపరేట్ అని ఒక 2-3 పరిచర్య బాగా చేసేవాళ్ళని, మనకు నమ్మకమైన వాళ్ళని, మనకు ఎదురు చెప్పకుండా మన దగ్గర మంచి బంటులాగా ఉండే వాళ్ళని పెట్టుకోవటం, పాస్టర్లకు సపరేట్గా నాన్ వెజ్లు పెట్టుకోవటం, సంవత్సరానికి ఒకసారి మంచిగా పాటలు పాడుకోవటం, 2 ముక్కలు ఇంగ్లీషు 2 ముక్కలు తెలుగు మాట్లాడటం, పెద్ద పెద్ద సౌండ్లు, గంతులు వేయటం, మంచిగా అరవటం, ఏడవటం, చేయటం, సేవ అని చెప్పుకోవటం, మన ఫోటోలు పోస్టర్లు వేసుకోవటం, లైవ్లో ఎవరు లేకపోయినా ఛానళ్ళు పెట్టుకోవటం, ఆ ఛానళ్ళ కోసం ఒక 10 మంది పనిచేసే కుర్రోళ్ళని పెట్టుకోవటం, అదా సేవ. తోమా గారు ఎలా చేశారో చూడండి భారతదేశానికి వచ్చి. మరి మనమంతా ఇంత గొప్ప వాళ్ళం కదా, ఇంత పేర్లు, ఇంత బడాయిలు చెప్పుకునే వాళ్ళం. మరి మనం ఏం చేస్తున్నాం ఆలోచించండి. మీరంతా నన్ను తప్పుగా అనుకోబాకండి, నేను ఉన్నదన్నట్టుగా మాట్లాడతాను. దయచేసి నన్ను ఏమి అనుకోబాకండి. ఎందుకంటే నేను కూడా అలాగే చేయాలని నా బాధ, అలాగే చేస్తున్నాను కూడా. ఇప్పుడు బయలుదేరి 2వ చర్చికి వెళ్తున్నాం. మా ప్రయాణం కోసం మీరంతా ప్రార్థించండి. యాక్చువల్గా నిన్ననే వచ్చాం, భయంకరమైన వర్షం. అది తగ్గాకే ఇదంతా చూసి నేను సందర్శించి మీకు చెప్పాలనుకుని ఇప్పటిదాకా వెయిట్ చేసాం. కానీ ఇంకా దీనివలన కనీసం ఒక 30 గంటలు అయింది మేము ఇక్కడికి వచ్చి. ఇంకా బయలుదేరి 2వ చర్చ్ దగ్గరికి వెళ్తున్నాం. ఆ తర్వాత 3వ చర్చ్, 4వ చర్చ్, 5వ చర్చ్, 6వ చర్చ్, 7వ చర్చ్, 7:30 చర్చ్ కూడా మీకు చూపించే కేరళ నుండి బయటకు వస్తాం. ఓకే, థ్యాంక్ యూ. మీరంతా ప్రార్థించండి, మీ ప్రార్థనలు గుర్తు చేసుకోండి. నా కోసం ప్రార్థన చేసినా చేయకపోయినా పర్వాలేదు, కానీ కనీసం రోజుకి 3 పూట్ల భోజనం చేస్తున్న ఒక 3గురికైనా సువార్తను ప్రకటించు, లేకపోతే నరకానికి వెళ్ళటం ఖాయం. ఎందుకంటే ఆయన నరకానికి వెళ్తాడా? తోమా గారు ఎందుకు వచ్చారు ఇక్కడికి? అనేక మందిని అగ్నిలో నుంచి లాగటానికి వచ్చారు. మరి కనీసం మనం అంత దూరం వెళ్ళకపోయినా మన వాళ్ళన్నా మనం లాక్కోవాలిగా. లాగండి, సువార్తను చెప్పండి. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. నడవనీయుము దేవా నడవనీయుము, నీ చేతితో నన్ను నడుపుము, విడిచిపెట్టక నీవు నీ దాసుని, నీ త్రోవలు నన్ను నడుపుము. నడవనీయుము దేవా నడవనీయుము. మొత్తానికి జ్వరం వచ్చింది, బాగా వర్షం పడింది, తడిచాము, దగ్గు వస్తుంది, బాడీ పెయిన్స్ బాగున్నాయి. ఎందుకంటే ఈ సీట్ని బాగా వెనక్కి అనుకోవడానికి లేదా కంగన్ వాటర్ అది తగులుతుంది. ఆయన కూడా అలా అడ్జస్ట్ అయ్యి ఇంత దూరం వచ్చాం కదా, అన్నీ కంప్లీట్ చేసుకుని వెళ్ళాలి అన్న ఒక కసితోటి, ఒక తపనతోటి అన్నీ తిరుగుతున్నాం అనమాట. తెలుసుకోవటానికి, మీకు చూపించడానికి కాదు, నేను చూసి ఏమైనా తెలుసుకోవటానికి, ఇంకొంచెం ప్రార్థనాపరంగా మారటానికి.
సువార్థికునిగా తెగించి ఇంకా పనిచేయడానికి. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. దర్శించుము దేవా, కరుణించుము ఈ దీనదాసుని దర్శించుము. క్షయమైన ఈ మంటి దేహం అదిగోండి, ఆ కనిపించే అన్నీ కూడా పడవలు. షిప్ యార్డ్ అనాలా లేకపోతే అప్పట్లో పోర్ట్ అనాలా ఇది. అప్పటి నుంచి కూడా ఈ ఏరియా మొత్తానికి కొడంగల్ ముసిరీస్ అంటే పోర్ట్ ఏరియా అని అర్థం. మీరు కూడా గూగుల్లో చూడొచ్చు. తప్పక మీరు కూడా తోమా గారి ప్రాంతానికి రండి. ఆయన ఇక్కడ చాలా హాస్పిటల్స్ ఉన్నాయి, చాలా స్కూల్స్ ఉన్నాయి, కాలేజెస్ ఉన్నాయి, ఆశ్రమాలు ఉన్నాయి, చాలా విధాలుగా ఉన్నాయి. ఆయన సర్వీస్ అప్పట్లో బాగా చేసేవాడు. ఆ సర్వీస్ని అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా చర్చ్ వాళ్ళంతా కూడా కంటిన్యూ చేస్తున్నారు. కాకపోతే చిన్న గల్లీలో ఉంటుంది, ఎవరికి అర్థం కాదు. గల్లీ కొంచెం చూసుకొని రావాలి. గూగుల్ మ్యాప్ ఎటేటో తీసుకెళ్ళిపోతుంది. లోకల్లో వాళ్ళని అడగాలి. ఈ ఏరియాలో సెయింట్ థామస్ చర్చ్ అంటే ఎవరికి తెలియదు. మార్ తోమా చర్చ్ అంటే ఎవరైనా చెప్తారు. ఎందుకంటే మార్ అనేది ఒక మర్యాదపూర్వకమైన మలయాళపు ఓడు, ఒక పదం, అందుకని అనమాట. ఈ మొత్తం కూడా చర్చ్ ప్రాపర్టీసే. అదనమాట ఇక్కడ వరకు. ఈ ఏరియాని అజీకోడ్ అని కూడా అంటారు. బాయ్ బాయ్. చాలా పెద్ద లెంత్ అయిపోతుంది. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మొత్తానికి కేరళ త్రిశూర్ జిల్లా పలయూరు థామస్ గారు కట్టించిన రెండో చర్చ్ దగ్గరికి వచ్చాము. కానీ బాగా వర్షం పడుతుంది. ఇప్పుడు లోపలికి వెళ్ళడానికి కూడా అవ్వదు. ఇంకా రేపు మార్నింగే యేసు ప్రభు వారితోటే స్వయంగా తిని పడుకొని ఆయనతో నివాసం చేసి కొన్ని రోజులు, ఆయనతో పాటు కొన్ని రోజులు సువార్త చేసి ఈ భారతదేశానికి వచ్చిన తోమా గారి చర్చ్ మీరు చూస్తున్నారు. ఇంకా మీకు పూర్తి వివరాలు పెడతాం తొందరలో.